హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం దిశ పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ సిరీస్లో భాగంగా మనం ప్రతిరోజు మండే టు సాటర్డే ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా ఆ పర్టికులర్ క్వశ్చన్ అండ్ ఇట్స్ మోడల్ ఆన్సర్ని మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. సో ప్రతిరోజు ఉదయం 8 గంటలకి మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో ఆ రోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ అనేటువంటిది అప్లోడ్ అవుతుంది. వేరే అదే రోజు సాయంత్రం 7 గంటలకి డీటెయిల్డ్ డిస్కషన్ సెషన్ అండ్ మోడల్ ఆన్సర్ కూడా మనకి బోత్ యూట్యూబ్ ఛానల్లోనూ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చక్కగా ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి చాలా మెలకువలు ఏవైతే ఉంటాయో ఆర్గానిక్గా ప్రతిరోజు చక్కగా మీరు నేర్చుకుంటారు. అది నా హామీ. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్లోకి వెళ్లే ముందు మనం ప్రతి సెషన్లో భాగంగా ఒక స్టాండర్డ్ అప్రోచ్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో అవుతాం. ఈ పర్టికులర్ క్వశ్చన్ డీల్ చేసేటప్పుడు కూడా అదే ఫాలో అవుతాం. అటెన్షన్ పే చేసి వింటారా? మరి వినండి. ఫస్ట్ క్వశ్చన్ చదవకుండానే ముందు మనం ఏం చేయాలి? వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేయాలి. 200 వర్డ్స్ క్వశ్చన్, 10 మార్కర్ క్వశ్చన్కి టీఎస్పీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం 12 మినిట్స్. కానీ ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలి? 10 మినిట్స్లో ఆన్సర్ కంప్లీట్ చేయాలి. ఎందుకు సార్ 10 మినిట్స్ అని చెప్తున్నారు అంటే, మనకి క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు ట్రికీ క్వశ్చన్స్, కాస్త ఎక్కువ టైం మనం తీసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ అపేర్ అవుతాయి. సో వాటికి కంటెంట్ పూల్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ మనం పూల్ చేసుకోవడానికి కానీ, డయాగ్రామ్స్ కానీ, డేటా కానీ, వీటన్నింటినీ తీసుకోవడానికి కానీ మనకి టైం పట్టడం అనేది జరుగుతుంది. వాటినే మనం బౌన్సర్స్ అంటాం, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని. సో వాటికి కాస్త ఎక్కువ టైం మీకు అవసరం అవుతుంది. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి, లేకపోతే మీరు ఆల్రెడీ ఏ కంటెంట్ మీద క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారో మీ ప్రిపరేషన్ టైంలో, వాటిని తక్కువ టైంలో ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. తక్కువ టైంలో ఐడియల్ ఆన్సర్స్ని రాసే ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకొక విషయం, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి విషయం ఏంటంటే, 200 వర్డ్స్ క్వశ్చన్ని ఎన్ని పేజెస్ రాయాలి సార్ అని అడుగుతారు. 2.5 పేజెస్లో స్టాండర్డ్గా ఆన్సర్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. యూ కెన్ గో అప్ టు 3 పేజెస్, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, 3 పేజెస్ దాటమాకండి. ఎందుకంటే మీకు అన్ని క్వశ్చన్స్ రాయడానికి టైం సరిపోదు. మాక్సిమం 3 పేజెస్కి వెళ్ళండి. బట్ ఐడియల్లీ 2.5 పేజెస్లో మీరు రాయడం అనేటువంటిది చాలా దీనిగా ఉంటుంది. మనం పేజ్కి యూజువల్లీ హ్యూమన్ హ్యాండ్ రైటింగ్ క్యాపబిలిటీస్ని కన్సిడర్ చేస్తే 110 వర్డ్స్ రాయగలుగుతామమ్మా. అర్థమైందా? సో మొత్తం ఎంత అవుతుంది? 110 వర్డ్స్ 220, అండ్ దాంతోపాటు ఇంకొక 50 వేసుకున్న 270 వర్డ్స్ లేదా 280 వర్డ్స్కి అది వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. సార్ మీరే చెప్తున్నారు కదా సార్, ఇది 200 వర్డ్స్లోనే రాయమని చెప్పి, మరి 280 వర్డ్స్ ఇప్పుడు 2.5 పేజ్ అయితే 280 వర్డ్స్ రాయాల్సి వస్తుంది కదా, ఎలా సార్ అని చెప్పి మీరు అడగచ్చు. బట్ మొత్తం మనం 2.5 పేజెస్ అంతా కలిపి మనం వర్డ్స్లో నింపేయలేం కదా. మనం ఫ్లో చార్ట్ చేస్తాం, డయాగ్రామ్స్ వేయడం అనేటువంటిది జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 2.5 పేజెస్ చక్కనైనటువంటి 200 వర్డ్స్ ఆన్సర్ అనేటువంటిది మనం రాయగలం. ఓకేనా? దీస్ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి. సో క్వశ్చన్ చూడమ్మా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఏమంటున్నారు? డిస్కస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏదైతే ఉంటుందో దాని ఏర్పాటు వెనక గల వేరియస్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెన్షన్ చేయమని చెప్పి చెప్తున్నారు. సో డిస్కస్ అనే డైరెక్టివ్ వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే, మీ అందరికీ నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్లో సెషన్స్ అయితే చాలా క్వశ్చన్స్కి ప్రతిసారి మేము ప్రతి కీవర్డ్ని డీటెయిల్గా ఆర్గానిక్గా నేర్చుకుంటున్నాం మనం, ఎజెంట్ ఇట్? అండ్ డిస్కస్ అంటే రిటర్న్ డిబేట్ అని చెప్పి అర్థం. సో డిస్కస్ అనేటటువంటి ఈ కీవర్డ్ ఏదైతే ఉందో వెరీ సేఫ్ కీవర్డ్గా మనం చెప్పొచ్చు. వెన్ ఇట్ ఈస్ ఆస్క్డ్ టు డిస్కస్, యూ కెన్ బీట్ అరౌండ్ ద బుష్, యూ కెన్ రైట్ యాజ్ మచ్ కంటెంట్ యాజ్ పాసిబుల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్, దట్ ఈస్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఓకేనా? రైట్. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీద మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వన్, యూ నీడ్ టు డంప్ యాజ్ మెనీ పీపుల్స్ నేమ్, రిలవెంట్ పీపుల్స్ నేమ్స్ యాజ్ పాసిబుల్ in the body part or the introduction part or the conclusion part. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ ఇయర్స్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తప్పకుండా మీ ఆన్సర్లో మెన్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీ ఆన్సర్లో మీరు తప్పకుండా మెన్షన్ చేయాలి. ఇంపార్టెంట్ కమిటీ నేమ్స్, కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ నేమ్స్, వీటిని కూడా మీ ఆన్సర్లో మీరు తప్పకుండా ఏం చేయాలి? మెన్షన్ చేయాలి. సో అందుకే ప్రతి టాపిక్కి ఈ రకంగా చివరిలో మీరు క్విక్గా అట్ ఎ గ్లాన్స్ మీరు పీపుల్ నేమ్స్, లేకపోతే ఇయర్స్, డేట్స్, ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేసుకోవాలి. సో మన ఆర్గనైజేషన్ నుంచి కూడా మనం మెయిన్స్ మ్యాక్సిమైజర్ నోట్స్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఆల్రెడీ R&D టీమ్ అనేటటువంటి దాని మీద కూర్చున్నారు, దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. సో వీలైన త్వరగా దోస్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకోసం ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం.
నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ మూమెంట్, మోస్ట్ ఆఫ్ ది తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, పెయిన్ పాయింట్స్ కదా స్టూడెంట్స్కి. వాటికి మెయిన్స్లో మార్క్స్ ఏ విధంగా మీరు గెయిన్ చేయొచ్చు, ఇంపార్టెంట్ డేటా, రివిజన్ ఫ్రెండ్లీ, నో 1 పేజర్ ఆర్ 2 పేజర్ నోట్స్, నో ఇంపార్టెంట్ వాల్యూ ఎడిషన్ స్టేట్మెంట్స్, కోడ్స్, ఇంపార్టెంట్ ఇయర్స్, కమిటీస్, పర్సనాలిటీస్, కమిటీ రిపోర్ట్స్, ఇలాంటి వాటి అన్నింటితో కలిపి కొన్ని పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి అది ఏర్పాటు వెనక బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. బ్యాక్గ్రౌండ్ నుంచి మనం మాట్లాడితే 1948లో ఆపరేషన్ పోలో జరగడం అనేటువంటిది జరిగింది. మిలిటరీ యాక్షన్ లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ లేదా ఆపరేషన్ గొడాట్ ప్లాన్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత జైన్ చౌదరి మిలిటరీ పాలన కావచ్చు. దాని తర్వాత ఎంకే వెలోడి సివిలియన్ గవర్నమెంట్ ఏర్పడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత 1952లో మొట్టమొదటిసారి జనరల్ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదైతే ఉందో హైదరాబాద్ స్టేట్లో ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ద డిబేట్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, ఆన్ లింగ్విస్టిక్ బేసిస్, భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలు ఏర్పడాలి. అంటే ఒక భాష మాట్లాడుతున్నటువంటి ప్రాంతాలన్నీ కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడాలనేటువంటి డిమాండ్స్ అనేటువంటి అప్పుడప్పుడే ఏమవుతున్నాయి, విపరీతంగా ఇంటెన్సిఫై అవుతూ రావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో రిజాల్వ్ చేయడానికి కొన్ని కమిటీస్ ఏర్పడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కే థార్ కమిటీ అవ్వచ్చు. ఎస్కే థార్ కమిటీ ఏం చేయడం అనేది జరిగింది, అవుట్ రైట్గా ఆన్ ద లింగ్విస్టిక్ బేసిస్, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరగకూడదని చెప్పి బలంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. తర్వాత జేవీపీ కమిటీ ఏర్పడింది. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో, వీళ్ళు మెంబర్స్గా జేవీపీ కమిటీ ఏం చెప్పింది అంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సబవే కానీ పర్లేదు, కానీ ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే దట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ టర్మాయిల్. ఆ సమయంలో అప్పుడే ఇండియా పార్టీషన్ని చూడడం అనేది జరిగింది, మతపరమైనటువంటి ఘర్షణలు చూడడం అనేటువంటిది జరిగింది, ఇజంట్ ఇట్? సో మతం పేరుతో ఆల్రెడీ పీపుల్ చచ్చిపోతున్నారు, పీపుల్ ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా భాష అనేటటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో, భాష అనే పేరుతో పీపుల్ మధ్య వైరం మొదలవుతుంది. ఇట్ విల్ డెఫినెట్లీ యాక్ట్ ఎస్ అన్ ఇంపెడిమెంట్ అండ్ థ్రెట్ టు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఫర్ షూర్. అందుకే జేవీపీ కమిటీ వద్దు, ఏర్పాటు అవ్వకూడదు భాషా ప్రాతిపదికన, ఈ సమయం కరెక్ట్ కాదని చెప్పడం అనేది జరిగింది. సో జేవీపీ కమిటీ తన నివేదిక ఇచ్చిన తర్వాత, తన వ్యూస్ని చెప్పిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున వేరియస్, ఎస్పెషల్లీ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడాలి, దానికి కేంద్రం తలగ్గాలని చెప్పి మళ్ళీ యాజిటేషన్స్ మొదలవ్వడం అనేటువంటిది జరిగింది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో భాగంగా ఉండడం అనేటువంటిది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి కోస్టల్ ఆంధ్ర, రాయలసీమకు చెందినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అంటే, మేము విపరీతమైన ఎక్స్ప్లాయిటేషన్కి అండ్ దాంతోపాటు మా తెలుగు భాష చాలా అవమానానికి లోనవుతుంది, సో అందుకే మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఇవ్వాలి, ఏర్పాటు చేయాలి అని చెప్పి యాజిటేషన్స్తో ముందుకొచ్చారు. నెల్లూరుకు చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమర నిరాహార దీక్ష కూడా చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు చనిపోతారో, మాట్లాడడం తర్వాత ఏమవుతుందమ్మా, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఏదైతే ఉంటుందో జరగడం అనేటటువంటి జరుగుతుంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రం అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకి మద్దతు తెలపడం అనేది జరుగుతుంది, అనౌన్స్మెంట్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ ఎవర్ స్టేట్ ఫార్మ్డ్ ఆన్ ద లింగ్విస్టిక్ బేసిస్గా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అవతరిస్తుందో, భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించడం అనేది జరుగుతుందో, వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆన్ ద లింగ్విస్టిక్ బేసిస్ రాష్ట్రాలు ఏర్పాటు అవ్వాలనేటువంటి డిమాండ్స్ ఇంకా తీవ్రతరం, ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డిమాండ్స్ అనేటువంటి ఇంకా తీవ్రతరం అవ్వడం అనేది జరిగిందో, అప్పటి సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ ద ఫస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ, వాజ్ ఫోర్స్డ్ టు అనౌన్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆన్ December 22, 1953. డిసెంబర్ 22, 1953లో అవును, మేము భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగాల వద్దా అనే విషయాన్ని చర్చించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేస్తున్నాము అని అనౌన్స్ చేశారు. అండ్ ఫైనలీ December 29, 1953, 1953 డిసెంబర్ 29వ తారీఖున ఫజల్ అలీ యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో, నేతృత్వంలో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్విభజన కోసం ఒక కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బేసిక్ బ్యాక్గ్రౌండ్, వేరియస్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారా, డేట్స్ అండ్ ఇయర్స్, పీపుల్తో సహా, నేమ్స్తో సహా ధారాళంగా పొల్లుపోకుండా చెప్పగలుగుతాను. ఎందుకు, వీ ఫాలో ఏ సిస్టమ్ ఇన్ అవర్ క్లాసెస్. మీరు మన తెలంగాణ మూవ్మెంట్ క్లాసులు విన్నట్టయితే మన సిస్టమ్ మీద మీకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉంటుంది.
నేను రివిజన్ చేసేటప్పుడు కూడా నేను ఎలా అయితే చెప్తాను అలాగే చెప్తాను. నేను క్లాసుల్లో ఏ విధమైనటువంటి టోన్ వాడతాను, ఏ విధమైనటువంటి మాడ్యులేషన్ వాడతాను, ఏ విధమైనటువంటి ఈవెంట్స్ టకటకా చెప్తాను, సేమ్ అలాగే ఎప్పుడు నేను 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత నాకు అదే క్లాస్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీద క్లాస్ ఎవరైనా తీసుకోండి అని అదే చెప్తాను. సో అందుకే మీరు మన సిస్టమ్ ఫాలో అయ్యారంటే నేను ఎలా అయితే ధారాళంగా మాట్లాడతానో మీరు కూడా వేరే వాళ్ళకి ఈ విధంగానే చెప్పగలుగుతారు. డేట్స్, ఇయర్స్, ఈవెంట్స్, కమిటీస్, మెంబర్స్, వాట్ నాట్, ప్రతిదీ కూడా మీరు ప్రతిదీ పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. అది నా హామీ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో, దాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం, దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వినండి అమ్మ. సమ్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్స్ నేను ఇప్పటికే 100 సార్లు చెప్పాను. ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్. అండ్ సిన్స్ 200 వర్డ్స్ ఆన్సర్ కాబట్టి, వర్డ్ లిమిట్ 200 వర్డ్స్ కాబట్టి ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ ఫ్రేమింగ్ సింగిల్ లైన్ ఇండక్షన్స్ అమ్మ. అట్లీస్ట్ 2 లైన్స్ ఇండక్షన్ రాసే ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఓకేనా? దీస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా మీరు మైండ్లో పెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇంట్రడక్షన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. అండ్ రిలవెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇర్రెలవెంట్గా రాశారనుకోండి ఇండక్షన్ కానీ కన్క్లూజన్ కానీ, దట్ విల్ బి సూసైడల్ ఫర్ యువర్ ఆన్సర్. నేను 100 సార్లు చెప్తా ఉన్నాను, ప్రతి సెషన్లో కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాను, అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇండక్షన్లో ఏం రాస్తారు? యూ కెన్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ ద టాపిక్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఈ డిమాండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century, 20వ శతాబ్దపు తొలినాళ్ళలోనే మనకి 1915, 1913 ఆ సమయంలోనే భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలు ఏర్పాటు జరగాలి. భారతదేశం స్వతంత్రం రాకముందుగానే వాదన మొదలవ్వడం అనేది జరిగింది. హోమ్ రూల్ మూవ్మెంట్లో భాగంగా బాలగంగాధర్ తిలక్ కూడా భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలు ఏర్పాటు జరగాలి అని చెప్పి సమర్థించడం అనేటువంటిది జరిగింది. దానికి ఆయన సపోర్టివ్గా ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కల్కట్టా సెషన్ లాంటి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఈవెంట్స్లో కూడా ఈ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ గురించి రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు వరకు ఏదైతే చెప్పానో, ఫర్ ఎగ్జాంపుల్ దాని రూట్స్ 20th century ఎర్లీ ఇయర్స్లోనే ఉండమనేటువంటి తొలినాల్లోనే ఉండమనేది జరిగిందని మనం మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి మెన్షన్ చేస్తారు. బాలగంగాధర్ తిలక్ ఏ విధంగా సపోర్ట్ చేయడం అనేది జరిగింది, లింగ్విస్టిక్ బేసిస్ మీద ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అనేటువంటి ఈ విషయం గురించి మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అండర్ ఎస్కేదార్ కమిషన్ 1948లో ఏ నేపథ్యంలో ఏర్పడిందో మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. కమిషన్ యొక్క వ్యూస్ ఏంటి, లింగ్విస్టిక్ స్టేట్స్ ఏర్పాటు అవ్వకూడదని చెప్పి కమిషన్ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో దాని బదులు జాగ్రఫికల్ కాంటిగ్విటీ అండ్ దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అండ్ దాంతోపాటు ఎకనామికల్ వైబిలిటీ వీటిని బేస్ చేసుకుని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అవ్వాలి తప్ప భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అవ్వకూడదని చెప్పి ఎస్కేదార్ కమిటీ చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత జేవీపీ కమిటీ ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. జేవీపీ కమిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది జరగచ్చు, కానీ ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే అప్పటికే ఇండియా చాలా మతకర్షణలోనూ అల్లకల్లోనూ ఉండమనేటువంటిది జరిగింది. ఇంకా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని మనం అచీవ్ చేయాల, రైట్? సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని అచీవ్ చేయాలంటే ఇలాంటి ఒక లాంగ్వేజ్, రీజియన్ బేస్ చేసుకొని, మతాన్ని బేస్ చేసుకొని, కులాన్ని బేస్ చేసుకొని ప్రజలు విడిపోవడం కరెక్ట్ కాదు, అవునా కాదు? సో అందుకే ఏం చేయాలి అంటే ఒకసారి ఒక సెన్స్ ఆఫ్ యూనిటీ అచీవ్ చేసిన తర్వాత ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ మనం అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కోసం స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగినా పర్లేదు అనే విధంగా జేవీపీ కమిటీ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో దాని తర్వాత ఏమైంది, దిస్ పర్టికులర్ సెపరేట్ ఆంధ్ర స్టేట్కి సంబంధించినటువంటి డిమాండ్స్ పెద్ద ఎత్తున ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది. పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడైతే 1952లో చనిపోయారో ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది కొత్తగా ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ ఏర్పడినటువంటి తొలి రాష్ట్రంగా అవతరించడం అనేటువంటిది జరిగింది. 1953లో సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా సెపరేట్ స్టేట్ కావాలి అనే స్టేట్హుడ్ కోసం ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ సెపరేట్ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడాలనే డిమాండ్స్ ఇంకా ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది. సో దట్ సెంట్రల్ గవర్నమెంట్ వాస్ ఫోర్స్డ్ టు అనౌన్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎస్ఆర్సీ ఇన్ December 1953, 22nd December 1953. ఫైనలీ 29th December 1953 కాన్స్టిట్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. మాట ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా. ఓకేనా? సో ఇవన్నింటినీ మీరు మెన్షన్ చేస్తారన్నమాట. కన్క్లూజన్లో ఏం చేయాలి, యూ కెన్ క్విక్లీ సమరైజ్ ద కీ పాయింట్స్ మేడ్ ఇన్ ద బాడీ, ఎంఫసైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆంధ్ర స్టేట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఫార్మేషన్ ఇన్ ద లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. సో దాన్ని క్విక్గా మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు దీస్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఇండియాస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ మీద ఈ కొత్త రాష్ట్రాల ఏర్పాటు కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు కానీ ఎంత కీలకమైనటువంటిది మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే అప్రోచ్లో మాట్లాడామో, ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మాట్లాడానో అదే నేను మోడల్ ఆన్సర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి.
సో చూడండి, దిస్ మోడల్ ఆన్సర్ ఇండక్షన్ మళ్ళీ గోల్డెన్ రూల్ చెప్తున్నాను, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్. రిలవెన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ఎవరైతే బాగుంటాయో వాళ్ళకే మార్క్స్ ఫెచ్ అవుతాయి, వాళ్ళకే సర్వీస్ వస్తుంది. వీటి మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకే ఎడ్జ్ ఉంటుంది ఎగ్జామినేషన్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి. సో ద లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా వాజ్ ఎ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీస్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో అనేది ముఖ్యమైనటువంటి ఫేజ్గా మనం చెప్పొచ్చు. which was driven by a surgent demands for linguistic states following the establishment of Andhra state. ఆంధ్ర రాష్ట్రం ఇది ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్ ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్గా మారడం అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందో, దాని తర్వాత చాలా డిమాండ్స్ మొదలవ్వడం అనేది జరిగింది. ఆ డిమాండ్స్కి ప్రతిఫలంగానే లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనేటటువంటి ఫేజ్ మొదలవ్వడం అనేది జరిగింది. దిస్ సర్జ్ వాజ్ నాట్ ఎ సడన్ అకరెన్స్, ఇదంతా ఒక్కసారిగా అయిపోలేదు, బట్ హెడ్ డీప్ రూట్స్ ఇన్ ద ఎర్లీ 20th century. 20వ శతాబ్దపు తొలినాళ్ళలోనే దీని యొక్క బీజాలు పడ్డమైనటువంటి జరిగింది. విత్ లీడర్స్ లైక్ బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ని సమర్థిస్తూ సపోర్ట్ చేస్తూ చాలా అడ్వకేట్ చేయడం అనేటువంటి జరిగింది. ద కాంగ్రెస్ పార్టీ ఆల్సో రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ ఎండోస్ ద ఐడియా ఇన్ ఇట్స్ 1946 మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ కూడా సో లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా దానికి ఇంపార్టెన్స్ అది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూనే సో ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. ఓకేనా, బాడీ పార్ట్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు వెనక్కి దారి తీసినటువంటి ఈవెంట్స్ని మెన్షన్ చేస్తారు. ద కాల్ ఫర్ న్యూ స్టేట్స్ హ్యాడ్ బీన్ ప్రెజెంట్ సిన్స్ ఎర్లీ 20th century. ఆల్రెడీ చెప్పాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఈ డిమాండ్స్ని సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. హోమ్ రూల్ మూవ్మెంట్లో భాగంగా బాలగంగాధర్ తిలక్ లింగ్విస్టిక్ స్టేట్కి సపోర్ట్గా మాట్లాడడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ కాంగ్రెస్ కూడా ఈ కాన్సెప్ట్ని కల్కట్టా సెషన్లో సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. రిజల్యూషన్ కూడా పాస్ చేయడం అనేటువంటి జరిగింది. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మేము ఏర్పాటు చేస్తామని చెప్పి 1946 ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బలంగా చెప్పడం అనేది జరిగింది. ఫైనల్లీ ఎస్కే దార్ ఆధ్వర్యంలో లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ ఏదైతే ఉందో ఏర్పాటైంది. ఎస్కే దార్ కమిటీ లేదా లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ ఆఫ్ 1948 అని కూడా మీరు ఇది చేయొచ్చు. సో మన మోడల్ ఆన్సర్స్ మీరు చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ జార్గాన్ అండ్ ఈవెంట్స్ని మేము సైడ్ హెడ్డింగ్స్ కింద పెడుతున్నాం. సో దట్ లాస్ట్ మినిట్ రివిజన్లో కూడా పీపుల్కి దీస్ ఇంపార్టెంట్ జార్గాన్ టర్మ్స్ అండ్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో అవి మైండ్లో ఉంటాయి. సో ఈ హైలైట్ చేసినటువంటి నేమ్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా 100% ఒకవేళ ఎస్ఆర్సీ మీద మీకు క్వశ్చన్ ఏ రకంగా ఫ్రేమ్ చేసినా ఇవన్నింటిని మెన్షన్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా, రైట్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలి, లింగ్విస్టిక్ స్టేట్స్ అనేవి ఏర్పడాలనే డిమాండ్స్ ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా ఆ విధమైనటువంటి డిస్కషన్స్ జరగడం అనేటటువంటి జరిగింది. సో సబ్సిక్వెంట్లీ ఎస్కే ధార్ ఆధ్వర్యంలో 1948లో లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటైంది. ఎందుకు? ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలా వద్దా అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి. ద కమిషన్స్ రిపోర్ట్ రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. సో ఈ కమిషన్ రిపోర్ట్ ఏం చేసింది? భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అవ్వకూడదు, సరైనది కాదు అని చెప్పడం అనేది జరిగింది. దానికి బదులుగా ఫ్యాక్టర్స్ లైక్ జోగ్రఫికల్ కాంటిగ్విటీ, ఎకనమిక్ సెల్ఫ్ సఫిషియన్సీ, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, ఎకనమిక్ వైబిలిటీ వీటన్నిటిని బేస్ చేసుకుని కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలి అని చెప్పి బలంగా చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. వేరేస్ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఎస్కే దార్ కమిటీ రిజెక్ట్ చేయడం అనేది జరిగిందో ఈ వ్యూ పాయింట్ని ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ రాష్ట్రాలు ఏర్పాటు అవ్వాలనే భావన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ కొత్తగా డిమాండ్స్ అండ్ దాంతోపాటు కొత్తగా యాజిటేషన్స్ మొదలైనవి. సో దానికి బదులుగా జేవీపీ కమిటీ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. కంప్రైజింగ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, జే స్టాండ్స్ ఫర్ జవహర్లాల్ నెహ్రూ, వి స్టాండ్స్ ఫర్ వల్లభాయ్ పటేల్, పీ స్టాండ్స్ ఫర్ పట్టాభి సీతారామయ్య. సో ఈ మ్యాటర్ని అడ్రస్ చేయడానికి ఏర్పడినటువంటి కమిటీ ఏం చెప్పింది అంటే లింగ్విస్టిక్ స్టేట్స్ అనే కాన్సెప్ట్ మేము సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇమీడియట్ ఫార్మేషన్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పటికే మతం పేరుతో ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ వచ్చింది అని మనం ఆనందపడే లోపే ఇండిపెండెన్స్తో పాటుగా ఏదే కంపెనీ చేసింది, ఏది రావడం అనేటటువంటి జరిగింది, పార్టీషన్ రావడం అనేది జరిగింది, దేశ విభజన రావడం అనేది జరిగింది. పార్టీషన్తో పాటు ఏం రావడం అనేటువంటిది జరిగింది, కమ్యూనల్ వైలెన్స్ మొదలవ్వడం అనేది జరిగింది, మతపరమైన హింస చెలరాగడం అనేటువంటిది జరిగింది. సో మతం పేరుతో అప్పటికే ప్రజలు కొట్టుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ ఒక ఇండియాస్ డైవర్సిటీ ఏదైతే ఉందో అది ఇండియాస్ యూనిటీకి ప్లస్సో మైనస్సో తెలియనటువంటి పరిస్థితి, రైట్? సో అలాంటి సమయంలో మళ్ళీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రజల్ని విడగొడదాము అనే అటెంప్ట్ అనేటువంటిది ఇండియాస్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి చాలా దెబ్బ కలగజేయడం అనేది జరుగుతుంది. చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అండ్ ఛాలెంజ్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది, అందులో డౌటే లేదు. సో అందుకే ఇమీడియట్గా వద్దు, కొన్నాళ్ళ తర్వాత అలా పెట్టుకుందాం, ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేద్దామని చెప్పి జేవీపీ కమిటీ చెప్పడం అనేటువంటిది జరిగింది. సబ్సిక్వెంట్లీ యాజిటేషన్స్ మళ్ళీ ఇంకా ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగిందమ్మా. సో పొట్టి శ్రీరాములు గారి మరణం కూడా సో ఎస్ఆర్సీ ఫార్మేషన్కి కారణం అవ్వడం అనేది జరిగింది. ది యాజిటేషన్ ఫర్ ఎ సెపరేట్ ఆంధ్ర స్టేట్ ఎస్కలేటెడ్ డ్రామాటికలీ ఆఫ్టర్ 1952 జనరల్ ఎలక్షన్స్. 1952 సార్వత్రిక ఎన్నికల తర్వాత
సో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి, మద్రాస్ ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో అక్కడ నుంచి కోస్టల్ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగాలని చెప్పి నెల్లూరుకి చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమర నిరాహార దీక్ష చేపట్టడం అనేది జరిగింది. ఫైనల్గా ఆయన చనిపోయారు ఆ ప్రాసెస్లో భాగంగా. దిస్ ఈవెంట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఇన్ 1953. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. అండ్ రీఇగ్నైటెడ్ ద డిమాండ్స్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్ నేషనల్ వైడ్. జాతీయ వ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరగాలనే వాదనలు ఇంకా ఊపందుకోవడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇన్ రెస్పాన్స్ టు దిస్ పాపులర్ డిమాండ్స్, ఈ డిమాండ్లకు అనుగుణంగా స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే ఉందో 1953లో ఏర్పాటు కాబట్టడం అనేది జరిగింది. ఇంకా టు బి ప్రిసైజ్గా చెప్పాలంటే 22 డిసెంబర్ 1953 స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించారు. 29 డిసెంబర్ 1953 ఇంకో వారం రోజుల్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? ఫజల్ అలీ గారి నేతృత్వంలో, రైట్. సో అప్పుడు ఒడిషా గవర్నర్గా ఆయన పనిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ రీఇగ్నైటెడ్ డిమాండ్స్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్ అక్రాస్ ఇండియా, ప్రాంప్టింగ్ కాల్స్ ఫర్ ఏ రివ్యూ ఆఫ్ సచ్ ఫార్మేషన్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున యాజిటేషన్స్ మొదలైనవి. టు స్పెసిఫై పీపుల్ ఈ అనౌన్స్మెంట్తో ముందుకు వచ్చారు. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ బిగేన్ కన్సిడరింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ పర్మనెంట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ టు సిస్టమేటికలీ స్టడీ ద ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు జరగాల వద్దా అనే విషయాన్ని చర్చించడానికి ఒక పర్మనెంట్గా చిన్న కమిటీస్ కాకుండా ఒక ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని భావించడం అనేది జరిగింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో డిసెంబర్ 22, 1953లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అండ్ ఈవెన్చువల్లీ డిసెంబర్ 29, 1953న సో సయ్యద్ ఫజల్ అలీ యొక్క చైర్మన్షిప్లో అప్పుడు ఒడిషా గవర్నర్గా పనిచేస్తున్నారు ఆయన, చెప్పాను కదా ఆల్రెడీ, ఆయన యొక్క ఆధ్వర్యంలో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏర్పడింది అనమాట. ద కమిటీ వాజ్ టాస్క్డ్ విత్ ఆబ్జెక్టివ్లీ అండ్ ఇంపార్షియల్లీ ఎగ్జామినింగ్ ద ఎంటైర్ ఇష్యూ ఆఫ్ స్టేట్ ఆర్గనైజేషన్. సో వితౌట్ ఎనీ బయాస్ అందరి స్టేక్ హోల్డర్స్ యొక్క వ్యూస్ని బేరీజ్ వేసుకొని కన్సిడర్ చేసి స్టేట్ రీఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళ వ్యూస్ అండ్ రిపోర్ట్ అనే నివేదిక ఇవ్వండి, మీ రికమెండేషన్స్ తెలపండి అని చెప్పి టాస్క్ ఇచ్చారు. అలాంగ్ సైడ్ సయ్యద్ ఫజల్ అలీ అదర్ మెంబర్స్ ఎవరు అంటే హృదయనాథ్ కుంజ్రు, మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆ సమయంలో, అండ్ దాంతోపాటు కావలం మాధవ ఫణిక్కర్, ద ఇండియన్ అంబాసిడర్ ఇన్ ఈజిప్ట్, వీళ్ళు కూడా మెంబర్స్గా ఉండమనేటువంటి జరిగింది, రైట్. సో ఎంత ఐడియల్గా మనం మోడల్ ఆన్సర్ని స్ట్రక్చర్ చేసుకున్నామో, ఫ్రేమ్ చేసుకున్నామో మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ద క్వాలిటీ ఆఫ్ మోడల్ ఆన్సర్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారే అనుకుంటున్నాను. సో జస్ట్ లుక్ ఎట్ ద కన్క్లూజన్ నౌ. కన్క్లూజన్ కూడా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్. రిలవెన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఒక స్టాండ్ అవుట్ అయ్యే కన్క్లూజన్ ప్రతి టాపిక్కి మీరు ఫ్రేమ్ చేసి పెట్టుకోవడం అనేటువంటిది ఎగ్జామినేషన్లో మీకు ఉపయోగపడుతుంది. కన్క్లూజన్ చదివిన తర్వాత మాత్రమే ఆ క్వశ్చన్కి మార్క్స్ అవార్డ్ చేస్తారమ్మా. సో సినిమా క్లైమాక్స్ ఎంత బాగుంటే మంచి మార్క్స్ పడడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ద కమిషన్ ఎక్స్టెన్సివ్లీ టూర్డ్ వేరియస్ రీజియన్స్, చాలా ప్రాంతాలని ఈ కమిటీ ఏదైతే ఉందో సందర్శించడం అనేది జరిగింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కూడా సందర్శించడం అనేది జరిగింది. సెప్టెంబర్ 1955 ఈ కమిటీ తన రిపోర్ట్ని సబ్మిట్ చేయడం అనేటువంటిది జరిగింది. అడ్వకేటింగ్ వైడ్లీ ఫర్ లాంగ్వేజ్ యాజ్ ద ప్రైమరీ క్రైటీరియన్ ఫర్ స్టేట్ రీఆర్గనైజేషన్. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి భాషని ప్రామాణికంగా స్టాండర్డ్గా తీసుకోవాలి. భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అవ్వడం సబబే, ఎందుకంటే అప్పటికే వైలెన్స్ విపరీతంగా ఉండడం అనేది జరిగింది. సో ఇంటర్నల్ స్టెబిలిటీని ఇన్షూర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ద పాపులర్ డిమాండ్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఏదైతే ఉందో దానికి సపోర్టివ్గా నిలవడం అనేటువంటి జరిగింది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. మరి తెలంగాణ అండ్ దాంతోపాటు ద కాన్సెప్ట్ ఆఫ్ విశాలాంధ్ర పైన ఏ విధమైన వ్యూ పాయింట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. తెలంగాణ ఓన్లీ తెలంగాణ ప్రజలకి ఇష్టమైతేనే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడాలి. విశాలాంధ్ర ఏదైతే ఉందో ఏర్పాటు అవ్వాలి, తెలంగాణ ప్రజలకి సమ్మతం ఉంటేనే అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే అప్పుడు కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ కలిపి ఏర్పడినటువంటి ఆంధ్ర స్టేట్ ఏదైతే ఉందో చాలా ప్రాబ్లమ్స్లో ఉండడం అనేది జరిగింది. అప్పటికే మన తెలంగాణ ప్రజలకి చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వందే మాత్రం మూవ్మెంట్ సమయంలో మన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తిరిగి పంపించేయడం కానీ, ఆంధ్ర యూనివర్సిటీ మేము జాయిన్ చేసుకోమని చెప్పడం కానీ, వేరే నాగ్పూర్ యూనివర్సిటీ వాళ్ళని జాయిన్ చేసుకుంది. మన తెలుగు వాళ్ళు అనే భావన అక్కడేమైందో అర్థం కాల. వేరే భాష మాట్లాడేటటువంటి మెజారిటీ పీపుల్ మాట్లాడేటటువంటి నాగ్పూర్ యూనివర్సిటీ మన వాళ్ళని హక్కులు చేర్చుకుంటే తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళనే మన తెలుగు వాళ్ళు అని భావించేటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు, మేము జాయిన్ చేసుకోమని చెప్పారు. ఇదొక చేదు అనుభవం. అండ్ దాంతోపాటు 1946 to 48 మధ్యలో రెఫ్యూజీ క్రైసిస్ మనం చూడడం అనేటువంటిది జరిగింది. ఇట్ శరణార్థులు మన తెలంగాణ ప్రాంతం నుంచి పక్కనే ఉన్నటువంటి కళ్యాణ కర్ణాటక రీజియన్కి, మరాఠ్వాడా రీజియన్కి అండ్ దాంతోపాటు ఆంధ్ర రీజియన్కి తరలి వెళ్ళడం అనేది జరిగింది. ముఖ్యంగా హిందువులు, రజాకార్స్ ఈ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తాళలేక. ఇట్
ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తాళలేక. సో అప్పుడు బయట ప్రాంతాలకు వెళ్ళినటువంటి దీస్ పీపుల్ మన తెలంగాణ ప్రజల్ని నాన్ తెలుగు ల్యాండ్ లార్డ్స్ ఆదుకున్నారు, కానీ మన తెలుగు వాళ్ళు విజయవాడ అండ్ దాంతోపాటు గుంటూరులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేశారు. ముఖ్యంగా ఫినాన్షియల్గా అక్కడ లాడ్జ్ ఓనర్స్, రెస్టారెంట్ ఓనర్స్ వీళ్ళందరూ దోపిడీ చేయడం అనేటువంటిది జరిగింది. సో మన తెలుగు అనే భావన అక్కడ ఎలా అయింది. అండ్ దాంతోపాటు పదే పదే మన భాషని, మన కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని గేలి చేయడం అనేటువంటిది జరిగింది. తెలుగునికి ఎవరైనా కంట్రిబ్యూట్ చేశారంటే ఆంధ్ర వాళ్ళే. తెలంగాణ కవులు రచయితలు తెలుగు యొక్క హెరిటేజ్కి, లెగసీకి ఏ కంట్రిబ్యూషన్ చేయలేదని చెప్పి ఎద్దేవా చేస్తూ మనల్ని విమర్శిస్తూ అవమానించడం అనేటువంటిది జరిగింది. అప్పటికే ఆ సమయం నాటికే తెలంగాణ ప్రజలకి ఆంధ్ర పీపుల్ నుంచి చాలా చేదు అనుభవాలు ఉన్నాయి, రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అప్పుడు లోటు బడ్జెట్లో ఉండమనేటువంటి జరిగింది ఆంధ్ర రాష్ట్రం. సో విశాలాంధ్ర అనే కాన్సెప్ట్ లేదా తెలంగాణ మెర్జర్ విత్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఎలా కనిపించడం, దాన్ని ఎలా చేశారు, ఆంధ్ర స్టేట్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి ఒక టూల్ కింద వాళ్ళు చూడడం అనేటువంటి జరిగింది. అంతేగాని తెలంగాణతో కలుపుకుంటే మొత్తం అందరం డెవలప్ అవ్వచ్చు అని వాళ్ళకేం లేదు. తెలంగాణతో కలిస్తే మేము లాభపడతాం, మా నష్టాలు మేము పూడ్చుకుంటాం అనే భావన ఆ సమయంలో కనిపించడం అనేటువంటిది జరిగింది. సో మొత్తానికి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏం చెప్తేనే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యూ పాయింట్స్ ఏం చెప్తేనే, మన తెలంగాణ నాయకులు ఏం చెప్తేనే చాలా పొలిటికల్ లాబింగ్ జరగడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రమానంద తీర్థ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పీసీసీలో ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి నుంచి లాబింగ్ జరిపి దట్ ఫైనల్లీ కల్మినేట్ ఇంటూ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో కొన్ని సేఫ్ గార్డ్స్ ఆన్ పేపర్ మేము ప్రొవైడ్ చేస్తామని ఏదో చెప్పేసి ఏం చేశారు, మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంతో కలపడం అనేది జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం అనేది జరిగింది. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్ దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ప్రాంతానికి అన్ని విధాలుగా తీవ్రమైన అన్యాయం జరగడం అనేది జరిగింది. దట్ ఫైనల్లీ కల్మినేటెడ్ ఇంటూ ద కమెన్స్మెంట్ ఆఫ్ 1969 తెలంగాణ మూమెంట్. తొలిదశ తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో అది మొత్తానికి స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది, రైట్. దిస్ ఆస్పెక్ట్ చూసారా నేను ఎలా చెప్తున్నాను, ప్రతి క్రొనలాజికల్ ఈవెంట్ మైండ్లో ఎలా ఇంప్రింట్ అయిపోయిందో. సో ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నామంటే వీ ఫాలో ఏ సిస్టమ్. వెన్ యూ ఫాలో మై సిస్టమ్ దెర్ ఈస్ నో పవర్ ఆన్ దట్ కెన్ స్టాప్ యూ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మెయిన్స్. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మెయిన్స్ అమ్మా, రైట్. సో ఏది మెయిన్స్ మీ పేపర్లో తప్పకుండా ఉండాలి, ఏది 100% మీరు మెన్షన్ చేయాలి, ఇవన్నీ మెలకువలు మీరు ఓవర్ ద టైం నేర్చుకుంటారు, విత్ ప్రాక్టీస్ నేర్చుకుంటారు. ఓకేనా, రైట్. సో అందరికీ ఈ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ ఈ సెషన్స్ ద్వారా వాలిడేషన్ జరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అమ్మా. బాయ్ నాన్న.